హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో తమిళ్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ ఫ్యామిలీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే తొక్కు దురై. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మనం రీసెంట్ గానే మరో 2 కొత్త ఛానల్స్ ని కూడా క్రియేట్ చేసి వాటిలో కూడా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ని అప్లోడ్ చేస్తున్నాం. ఆ ఛానల్స్ లింక్స్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో మరియు కామెంట్స్ లో ఇవ్వడం జరిగింది. సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోస్ ని ఎంజాయ్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లో కైలాసన్ అనే ఒక ఊరిని చూపిస్తారు. అది 2000వ సంవత్సరం. ఆ ఊరిలో జాతర ఘనంగా జరుగుతూ ఉంటుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ మారిముత్తు లెక్కలన్నీ చూసి జాతరకు రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, ఆ సినిమా వేసే వ్యక్తి మాత్రం ఇంకా రాలేదు అని చెప్తాడు. కరెక్ట్ గా అదే టైం కి యోగి బాబు తన బండితో అక్కడికి వస్తూ ఉంటాడు. ఆ యోగి బాబే ఊర్లో మూవీస్ వేస్తూ ఉంటాడు. ఆ యోగి బాబే ఎక్కడ జాతర జరిగినా తను వెళ్లి మూవీస్ వేస్తూ ఉంటాడు. అతను కూడా ఆ ఊరికి చెందిన వ్యక్తే. అలా యోగి బాబు రావడంతో ప్రెసిడెంట్ కూతురు ఇనియా కూడా బయటికి వచ్చి యోగి బాబుని చూస్తుంది. ఎందుకంటే ఇద్దరికి మధ్య ఒక లవ్ ట్రాక్ జరుగుతూ ఉంటుంది. ఎప్పటి నుంచో ఈ విషయం యోగి బాబు అసిస్టెంట్ కి తప్ప ఇంకెవరికీ తెలియదు. జాతరలో తినే చోట యోగి బాబు ఇనియా ఇద్దరు రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. కొంత సమయం తర్వాత ప్రెసిడెంట్ యోగి బాబు దగ్గరికి వచ్చి దేవుడి సినిమాలు మాత్రమే వెయ్యి, పిచ్చి పిచ్చి సినిమాలు వెయ్యొద్దు అని చెప్తాడు. ఆ రోజు రాత్రి యోగి బాబు అవల్ వరువాలా అనే ఒక అజిత్ మూవీని ప్లే చేసి ఇనియాతో మళ్ళీ రొమాన్స్ చేయడానికి వెళ్తాడు. ఇనియా యోగి బాబుని చూసి కొన్ని సీక్రెట్స్ మాట్లాడాలి అని అంటుంది. దాంతో ఇద్దరు టెంపుల్ వెనకాలకి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇనియా యోగి బాబుని చూసి ఇంట్లో చాలా మంది రిలేటివ్స్ ఊరి నుంచి వచ్చారు. జాతర అయిపోయిన తర్వాత నాకు మా బావకి పెళ్లి చెయ్యాలి అని అంటున్నారు. జాతర అయిపోయిన తర్వాత నేను అన్ని సర్దుకుని ఇంటి నుంచి పారిపోయి వచ్చేస్తాను, మనం ఎక్కడికైనా వెళ్లిపోదాం అని ఇనియా యోగి బాబుకి చెప్తుంది. దాంతో యోగి బాబు, మనం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవాలి అనుకున్న మీ నాన్న ఒప్పుకోడులే అని ఇనియా చెప్పిన ప్లాన్ కి ఓకే అంటాడు యోగి బాబు. అదే రోజు రాత్రి జనాలందరూ గుడి దగ్గరికి వస్తారు. ఊరికి పెద్దయిన ప్రెసిడెంట్ మారిముత్తుకి దేవుడి కిరీటం ఇస్తారు. అతను దాన్ని పైకెత్తి అందరికీ చూపిస్తాడు. అలా చేయడం మారిముత్తు తమ్ముడికి ఇష్టం లేదు. అతని పేరు కనకరాయన్. ప్రతిసారి జాతరకి ఈ మారిముత్తునే అన్నిట్లో ముందు పెడుతున్నారు, తననెవరో పట్టించుకోవడం లేదు అని కనకరాయన్ చాలా ద్వేషం పెంచుకుంటూ ఉంటాడు. జాతర అయిపోయిన తర్వాత ఆ దేవుడి కిరీటాన్ని తీసుకుని వెళ్లి మారిముత్తు ఇంట్లోని ఒక పెట్లో భద్రంగా దాచిపెడతాడు. ఎందుకంటే ఆ కిరీటం బంగారం వజ్రాలతో చేయబడింది కాబట్టి చాలా వాల్యూ అయినది. అదే రోజు రాత్రి ఇనియా ఒక సంచిలో బట్టలన్నిటిని తీసుకుని వాటితో కాంపౌండ్ వాల్ దూకుతుంది. అదే టైంలో కొంతమంది దొంగలు మారిముత్తు ఇంట్లో ఉన్న ఆ బంగారు కిరీటాన్ని దొంగతనం చేయడానికి ఇంకో పక్క కాంపౌండ్ వాల్ ని దూకుతారు. ఇనియా దూకి పారిపోవడం వాళ్ళ నాన్న మారిముత్తు చూస్తాడు. కొంత దూరం తను వెళ్లిన తర్వాత యోగిబాబు కూడా వస్తాడు. ఇద్దరు పరిగెత్తుకుని పారిపోతూ ఉంటారు. ఇదంతా చూసిన మారిముత్తు వెంటనే తన మనుషులందరినీ లేపుతాడు. ఇంట్లో నుంచి లేచిపోతున్న ఇనియా మరియు యోగి బాబుని ఫాలో అవుతారు. వదలొద్దు, నరికి చంపేయండి అని అంటూ ఉంటాడు. కట్ చేస్తే 2024లో జరిగే స్టోరీని చూపించడం జరుగుతుంది. రంగన్ అల్వా షాప్ కి మహేష్ మరియు శరవణన్ వచ్చి అక్కడ ఉన్న క్యాషియర్ కి ఒక QR కోడ్ ని చూపించి బాండ్ ని చూడాలి అని చెప్తారు. దాంతో ఆ క్యాషియర్ బాండ్ అనే వ్యక్తి దగ్గరికి వీళ్ళని తీసుకుని వెళ్తాడు. ఆ బాండ్ ఎవరో కాదు, గుండు రాజేంద్రన్. మిమ్మల్ని చూడ్డానికి ఇద్దరు వ్యక్తులు QR కోడ్ ని తీసుకుని వచ్చారు అని ఆ క్యాషియర్ చెప్పగానే రాజేంద్రన్ వెంటనే శరవణన్ తలకి గన్ను గురిపెట్టి మీకు ఎవరు ఈ QR కోడ్ ని ఇచ్చింది, ఇక్కడికి ఎవరు పంపించారు అంటూ అడుగుతాడు. దాంతో వాళ్ళు భయపడిపోయి, సార్ మీరు అనుకున్నట్లు మేము తప్పుడు వ్యక్తులం కాదు, IFB బ్యాంక్ లో పనిచేస్తున్న కోదండన్ ఇంట్లో రెంట్ కి ఉన్నాము, రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేకపోవడంతో బ్యాంక్ లో దొంగతనం చెయ్యాలి అనుకున్నాం, కానీ పోలీసులకు దొరికిపోయాం, కానీ పోలీసులకి ప్రాంక్ అని చెప్పి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాం. ఆ తర్వాత జరిగింది మొత్తం కోదండానికి చెప్పాము. అతనే QR కోడ్ ఇచ్చి మీ దగ్గరికి వెళ్లి మిమ్మల్ని కలవమని చెప్పాడు అని ఆ శరవణన్ మరియు మహేష్ చెప్తారు. ఆ మాటలు విన్న బాండ్ సరే అయితే లోపలికి వెళ్ళండి అని చెప్తాడు. నిజానికి ఈ బాండ్ దొంగతనాలు నేర్పించే క్లాసెస్ చెప్తూ ఉంటాడు. ఆ దొంగతనాలు నేర్చుకునే క్లాస్ లో సెంట్రియన్ అనే ఒక వ్యక్తి కూడా ఉంటాడు. ఇప్పుడు ఆ ముగ్గురు ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. బాండ్ ఈ ముగ్గురికి లా క్లాసెస్ నుంచి
హై క్లాస్ దొంగతనాల వరకు అన్ని నేర్పిస్తాడు. అంతేకాకుండా డ్రోన్ ని యూస్ చేసి దొంగతనం చేయడం కూడా నేర్పించి నేను గొప్పగా చెప్పుకునే విధంగా ఇప్పుడు మీరు దొంగతనాలు స్టార్ట్ చెయ్యండి అని ఆ ముగ్గురిని బాండ్ బయటికి పంపిస్తాడు. ఆ ముగ్గురు బయటికి వచ్చి మొట్టమొదటిసారిగా ఏ దొంగతనం చెయ్యాలో ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే కైలాసన్ ఊరిని చూపిస్తారు. 4 సంవత్సరాలకి ఒకసారి ఈ ఊరిలో జాతర జరుగుతూ ఉంటుంది. కానీ 2000 సంవత్సరం నుంచి జాతర జరగడం లేదు. జాతర జరిపించాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక కారణంగా ఆగిపోతుంది. ఊర్లో జాతర జరక్క 20 సంవత్సరాలు అయ్యింది అని అనుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఆ ఊర్లోని ప్రజలందరూ ఆ ఊరి పెద్ద అయినటువంటి ప్రెసిడెంట్ మరియు మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్లి జాతర గురించి మాట్లాడుతూ ఉంటారు. కంగరాయన్ కొడుకు గోపి అక్కడ ఉన్న ప్రజలందరినీ చూసి గుడిలో దేవుడి కిరీటం మారిముత్తు దగ్గర ఉండడం వల్లనే ఇలా జాతర జరగకుండా ఆగిపోతుంది. మా నాన్నకి ఇవ్వండి, అన్ని పనులు చక్కగా జరుగుతాయి అని అంటాడు. దాంతో అక్కడ ఉన్నవారు మీ ఇష్టం వచ్చినట్లు చేయడానికి వీలు లేదు అని ఆ జనాలందరూ గోపిని తిడతారు. దాంతో కంగరాయనికి కోపం వచ్చి ఎలాగో మారిముత్తు తర్వాత నేనే కదా ప్రెసిడెంట్ అవ్వాల్సింది, మీరు మారిముత్తు గౌరవాన్ని చూస్తున్నారు. ఒకప్పుడు తన కూతురు ఇంట్లో నుంచి పారిపోయింది, అప్పుడు ఈ గౌరవం ఏమైంది అని అంటాడు. దాంతో మారిముత్తుకి కోపం వచ్చి ఎలాగైనా సరే ఈ సంవత్సరం జాతర జరగాల్సిందే, డబ్బుల్ని కలెక్ట్ చెయ్యండి అని అంటాడు. మరో పక్క చెన్నైలో ఉన్న ఈ ముగ్గురు దొంగతనం ఏం చెయ్యాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటారు. బాండ్ మాత్రం 3 రోజుల్లో ఏదో ఒక మంచి దొంగతనం చెయ్యాలి అని టార్గెట్ ఇచ్చి ఉంటాడు. అదే టైంలో సెంటేరియన్ కి ఒక న్యూస్ పేపర్ దొరుకుతుంది. ఆ న్యూస్ పేపర్ ని చదివి మిగతా ఇద్దరికి ఇస్తాడు. ఆ న్యూస్ పేపర్ లో ఇలా ఉంటుంది: 1800 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో ఉన్న బంగారం ధాన్యం అంతా దొంగతనం చేయడానికి అక్కడికి వస్తున్నారు అని ఆ కైలాసన్ ఊరిని పరిపాలించే రాజుకు తెలుస్తుంది. దాంతో ఎవరికీ తెలియకుండా భూమి లోపల ఒక బావిని తవ్వి అందులో ధాన్యాన్ని దాచిపెట్టాడు. అయితే ఆ ఊరికి అదే సంవత్సరం వర్షాల పడక కరువు రావడంతో జనాలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతో ఆ రోజు దాచిపెట్టిన ధాన్యం మొత్తం తీసి ప్రజలకు ఇచ్చాడు. కానీ అయినా వాళ్ళ కరువు తీరలేదు. దాంతో ఆ రాజు వెంటనే ఆ ఊరి కులదేవత అయినటువంటి నెమలి అమ్మవారి దగ్గరికి వెళ్లి మాకు వర్షం పడేలాగా చూడు, మా ప్రజల్ని కాపాడమని అడుగుతాడు. కానీ ఎలాంటి మార్పు ఊర్లో కనిపించదు. ఆ తర్వాత రాజు మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్లి నన్ను నేను బలిగా సమర్పించుకుంటున్నాను అని ఆ రాజు తన తలని నరికేసుకుంటాడు. అప్పుడు అక్కడ వర్షం పడుతుంది. దాంతో ప్రతి 4 సంవత్సరాలకి సేమ్ ఆ రాజు చనిపోయిన రోజునే ఆ రాజు కిరీటాన్ని తీసుకుని వచ్చి అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టి జాతర చేస్తారు. ఇలా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి ఘనంగా జాతర చేస్తారు అని దొంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్న ఆ ముగ్గురు కూడా ఆ ఊర్లో జరిగే జాతర గురించి తెలుసుకుంటారు. అలా ఆ ముగ్గురు కూడా ఆ జాతర గురించి ఆ ఊరు గురించి తెలుసుకుని వెంటనే ఆ కైలాసన్ ఊరికి వస్తారు. ఆ తర్వాత నెమలి అమ్మవారు విగ్రహం దగ్గరికి వచ్చి చాలా ఫొటోస్ తీస్తూ ఉంటారు. అది చూసిన మారిముత్తు ఆ ముగ్గురిని పిలిచి ఏం చేస్తున్నారో అని అడుగుతాడు. దానికి వారు ఈ ఊరి గురించి డాక్యుమెంటరీ చేయడానికి వచ్చాం, బాగా పబ్లిసిటీ పెరుగుతుంది అని చెప్పగానే మారిముత్తు కూడా మా ఊర్లోనే ఉండండి, జాతరంతా బాగా పబ్లిసిటీ చెయ్యండి అని ఆ ముగ్గురికి ఊర్లో ఉండడానికి ఒక ఇంటిని కూడా ఏర్పాటు చేస్తాడు. తర్వాత ఆ ముగ్గురు ఆ ఊర్లో తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఊర్లో ఎక్కడ చూసినా కనగరాయన్ ఫోటోసే కనిపిస్తూ ఉంటాయి. దాంతో వెంటనే ఊర్లోని ఒక వ్యక్తిని పిలిచి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో అని అడుగుతారు. దాంతో ఆ వ్యక్తి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు కనగరాయన్, అతను ఈ ఊరి పెద్ద అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఆ ముగ్గురు వెంటనే అంటే ఖచ్చితంగా ఆ కిరీటం వీళ్ళ ఇంట్లోనే ఉంటుంది అని అనుకుంటారు. డ్రోన్ ని యూస్ చేసి ఎలాగైనా ఈ కిరీటం దొంగతనం చెయ్యాలి అని అనుకుంటారు. అదే రోజు రాత్రి ఈ ముగ్గురు కనగరాయన్ ఇంట్లోకి వెళ్లి ఇంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారో చూస్తూ ఉంటారు. అలాగే ఇంట్లోపలికి ఎటు సైడ్ నుంచి వెళ్లాలో అవన్నీ గమనిస్తూ ఉంటారు. అదే టైంలో కనగరాయన్ అలాగే తన కొడుకు గోపి నెమలి అమ్మవారి దగ్గర పూజారిని చంపాలి అని వెళ్తారు. పూజారి దగ్గరికి వెళ్లి ప్రతిసారి జాతర జరగకుండా ఆపుతున్నది నేనే, ఈ కిరీటం నా చేతికి వచ్చేంత వరకు ఇక్కడ జాతర జరగదు, అందుకే ఇప్పుడు నిన్ను చంపి అపశకనం అని చెప్పి ఈ జాతరని ఆపబోతున్నాను అని చెప్పి కనగరాయన్ కత్తి తీసి వెంటనే ఆ పూజారిని చంపబోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి డ్రోన్ వస్తుంది. కనగరాయన్ ఆ డ్రోన్ ని చూసి ఆగిపోయి ఈ డ్రోన్ ఎవరిది అని అంటాడు. అలా ఈ ముగ్గురు కనగరాయన్ కి దొరికిపోతారు. దాంతో కనగరాయన్ ఆ ముగ్గురిని తన ఇంటికి తీసుకుని వచ్చి కట్టేస్తాడు. దాంతో ఆ ముగ్గురు కనగరాయన్ ని చూసి మేము కిరీటం దొంగతనం చేయడానికే వచ్చాము, ఈ ఊర్లో బాగా డబ్బున్న వ్యక్తి మీరే కదా, అందుకే మీ ఇంట్లోనే కిరీటం ఉంటుంది అని మీ ఇంటికి వచ్చాము అని నిజం చెప్తారు. అప్పుడు కనగరాయన్
కనగరాయన్ కూడా వాళ్ళని చూసి కిరీటం మా ఇంట్లో లేదు, మా అన్న మారిముత్తు ఇంట్లో ఉంది అని చెప్తాడు. ఆ తర్వాత కనగరాయన్ ఆ ముగ్గురిని చూసి ఇప్పుడు నేను చెప్పినట్టు చెయ్యకపోతే సెంటీరియన్ ని చంపేస్తాను అని చెప్తాడు. దాంతో వేరే దారి లేక కనగరాయన్ చెప్పినట్లు గోపిని తీసుకుని మారిముత్తు ఇంట్లోకి వెళ్లి కిరీటాన్ని దొంగతనం చెయ్యాలి అనుకుంటారు. ఫైనల్ గా కిరీటం దొంగతనం చేయడం కోసం ఆ రూమ్ లోకి వెళ్లి కిరీటాన్ని తీసుకుని బయటికి వస్తూ ఉన్నప్పుడు ఆనందం తట్టుకోలేక గోపి పెద్దగా అరుస్తాడు. ఆ సౌండ్ కి మారిముత్తు పని మనుషులందరూ నిద్ర లేచి దొంగలు వచ్చారు, వాళ్ళని చంపండి అని అనగా ఈ శరవణన్, మహేష్, గోపి కిరీటాన్ని తీసుకుని పరిగెడుతూ ఉంటారు. అప్పుడే అది పొరపాటున కింద పడి పగిలిపోతుంది. అప్పుడే తెలిసే నిజం ఏమిటి అంటే అది నిజమైన కిరీటం కాదు, డూప్లికేట్ అని తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో ఊరి చివర ఉన్న ఒక బావి నుంచి విపరీతమైన అరుపులు వినిపిస్తూ ఉంటాయి. అలాగే 20 సంవత్సరాల తర్వాత మారిముత్తు కూతురు ఆ ఊరికి వస్తుంది. ట్విస్ట్ ఏమిటి అంటే ఆమెకి యోగి బాబుతో కాకుండా తన బావతో పెళ్ళయి ఉంటుంది. మరోపక్క ఊరి జనానికి ఆ కిరీటం డూప్లికేట్ అని తెలిసి వెంటనే మారిముత్తు ఇంటికి వెళ్లి ఇన్ని రోజులు కిరీటం అమ్మేసి తినేసి డూప్లికేట్ కిరీటం పెట్టారు, అందుకే 20 సంవత్సరాల నుంచి జాతర జరగడం లేదు అని తిడతారు. సరిగ్గా అదే టైంలో ఇనియా అక్కడికి వచ్చి నిజమైన కిరీటం నా దగ్గర ఉంది అని చెప్తుంది. ఆ రోజు యోగిబాబు నేను పరిగెత్తుకుని పారిపోతూ ఉన్నప్పుడు జనాలు మమ్మల్ని కొట్టగానే నా సంచిలో కిరీటం ఉన్న ఆ సంచి ఒక గుంటలో పడిపోయింది. అప్పుడే నేను మా నాన్నని చూసి మర్యాద కోసం మా ప్రేమను విడదీశారు కదా, మీకు అవసరం అవుతుందేమో, ఆ కిరీటం ఆ గుంటలో పడిపోయింది, వెళ్లి తీసుకోండి అని మా నాన్నకి నేను చెప్పడం కూడా జరిగింది అని ఆ ఇనియా మొత్తం జరిగిందంతా చెప్తుంది. ఆ మాటలు వినగానే మారిముత్తుకి ఒక్కసారిగా గుండెల్లో నొప్పి వచ్చినట్లుగా అవుతుంది. వెంటనే సెంటీరియన్ మారిముత్తుని చూసి నానా అని అంటాడు. ఇదంతా చూసిన కనగరాయన్ మాత్రం ఏమిటి కిరీటం దొంగతనం చేసి నాటకాలు ఆడుతున్నారా అని అంటాడు. దాంతో సెంటీరియన్ వెంటనే కిరీటం నేను తీసుకుని వస్తాను అని చెప్తాడు. ఇదంతా చూసిన మహేష్ మరియు శరవణన్ కి ఈ సెంటీరియన్ కావాలనే ఇక్కడికి తీసుకుని వచ్చాడు అని అతని మీద చిరాకు పడి అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటారు. సెంటీరియన్ వెంటనే వాళ్ళని ఆపి వాళ్ళ అక్క స్టోరీని చెప్తాడు. 20 సంవత్సరాలకు ముందు మా అక్క ఇంటి నుంచి వెళ్లిపోయిన తర్వాత అప్పటి నుంచి ఈ కిరీటం కనిపించడం లేదు. మా ఆస్తి మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలి అనుకునే మా బాబాయే ఆ కిరీటం దొంగతనం చేసి ఉంటాడు అని మా నాన్న అనుకున్నాడు. చాలా సార్లు దొంగతనంగా మా చిన్నాన్న ఇంట్లోకి వెళ్లి కూడా వెతికాం, కానీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు నిజం బయటపడింది అని ఆ సెంటీరియన్ మొత్తం చెప్తాడు. అలాగే నేను ఈ కిరీటాన్ని ఎలాగైనా దక్కించుకోవాలి అని దొంగతనం నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాను, అక్కడే మీరు నాకు పరిచయం అయ్యారు అని ఆ సెంటీరియన్ మొత్తం చెప్తాడు. అది మొత్తం విన్న శరవణన్ పోలీస్ కంప్లైంట్ ఇస్తే సరిపోయేది కదా అని అంటాడు. దానికి సెంటీరియన్ అలా ఇస్తే మా గౌరవం పోతుంది అని మేము ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు అని ఎమోషనల్ అవుతాడు. అది మొత్తం విన్న మహేష్ మరియు శరవణన్ కూడా ఆ గుంటలో పడిన కిరీటాన్ని బయటికి తీయడం కోసం అలాగే ఊర్లో జాతర జరిగేలాగా హెల్ప్ చేస్తాము అని అంటారు. అయితే వీళ్ళు తీసుకున్న ఆ డెసిషన్ చాలా తప్పు అని ఆ తర్వాత వాళ్ళకి తెలుస్తుంది. ఆ తర్వాత ఆ సెంటీరియన్ ఈ ఇద్దరికి మరొక విషయం కూడా చెప్తాడు. అదేమిటి అంటే ఇనియా మరియు యోగి బాబు ఇంట్లో నుంచి పారిపోయేటప్పుడు మారిముత్తు యోగిబాబుని చంపేసి అదే గుంటలో పాతి పెట్టేస్తాడు. ఆ తర్వాత గౌరవం పోడవకుండా ఉండడం కోసం ఇనియాకి తన అల్లుడితో పెళ్లి చేస్తాడు. అప్పటి నుంచి యోగిబాబు ఆత్మ ఊర్లో దెయ్యంలాగా తిరగడం మొదలవుతుంది. మారిముత్తు వెంటనే చిత్తూరు పూజారులందరినీ పిలిపించి పూజలు చేసి ఆ ఆత్మని ఒక చెంబులో బంధించి ఆ గుంటలోనే వేసి మూత పెట్టినట్లుగా సెంటీరియన్ శరవణన్ మరియు ఆ మహేష్ కి చెప్తాడు. ఇప్పటికీ ఆ ఊరి జనం అందరూ కూడా ఆ గుంటలో యోగిబాబు ఆత్మ ఉంది అని నమ్ముతూ ఉంటారు. అయితే సెంటీరియన్, శరవణన్ మరియు మహేష్ మాత్రం ఎలాగైనా ఆ కిరీటాన్ని బయటికి తీసుకుని రావాలి అని అనుకుంటారు. దాంతో ఆ తర్వాత రోజు మార్నింగ్ మహేష్, శరవణన్ మరియు సెంటీరియన్ ఇంట్లో నిద్రపోతూ ఉంటారు. అప్పుడే శరవణన్ కి ఒక వీడియో కాల్ వస్తుంది. ఆన్ చేయగానే యోగిబాబు ఫేస్ కనిపిస్తుంది. అదే విషయాన్ని మహేష్ కి చెప్తాడు. మహేష్ నిద్ర లేచి ఫేస్ వాష్ చేసుకోవడానికి మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ మిర్రర్ లో కూడా యోగిబాబు ఫేస్ కనిపిస్తుంది. దాంతో భయపడిపోతాడు. ఆ తర్వాత ఇక్కడ ఏదో తేడాగా జరుగుతుంది అని శరవణన్ మరియు మహేష్ ఇద్దరు కూడా అక్కడి నుంచి పారిపోవడం కోసం ప్రయత్నిస్తారు. అయితే ఆ ఊరు జనాలు మాత్రం వీళ్ళిద్దరూ పారిపోకుండా కట్టేసి గుంటలోకి దింపుతారు. అదే టైంకి బాండ్ అక్కడికి వస్తాడు. నేను చెప్పిన మాటను నిలబెట్టుకోవడం కోసం ఇంత కష్టపడుతున్నారా మీరు చాలా గ్రేట్, మీ బదులు నేనే ఆ గుంటలోకి దిగుతాను అని బాండ్ ఆ గుంటలోకి దిగి
కొంతసేపటికే బాండ్ ఉలుకు పలుకు లేకుండా అయిపోతాడు. ఆ తర్వాత బాండ్ ని వెతుకుతూ మహేష్, సెంటిరన్, శరవణన్ కూడా దిగుతారు. ఆ గుంట లోపలికి దిగిన తర్వాత అక్కడ ఎవ్వరూ కనిపించరు. కొంతసేపటికి బాండ్ పైనుంచి కింద పడతాడు. అప్పుడే వాళ్ళకి యోగి బాబు ఆత్మ కనిపిస్తుంది. అలాగే కిరీటం కూడా కనిపిస్తుంది. మహేష్, శరవణన్ మరియు సెంటిరన్ ఆ కిరీటాన్ని దొంగతనం చెయ్యాలి అనుకుంటారు. మరోపక్క అదే సమయంలో ఆ గుంటలోకి రహస్యంగా కంగరాయన్ అలాగే తన కొడుకు గోపి కూడా కిరీటాన్ని తీసుకోవడం కోసం వస్తారు. అయితే మహేష్ మరియు శరవణన్ మాత్రం ఆ కిరీటం తీసుకుని ఇక్కడి నుంచి పారిపోవాలి అనుకుంటారు. అదే సమయంలో మారిముత్తు తన కూతురు ఇనియా కూడా లోపలికి వచ్చి ఆ కిరీటాన్ని టచ్ చేయగానే యోగి బాబు ఆత్మ ఆ కిరీటాన్ని తీసుకుని ఇది నాది, మీకు ఇవ్వను అని అంటాడు. అది చూసిన మారిముత్తు అప్పుడు నాకు బుద్ధి తక్కువయ్యి నీకు అన్యాయం చేశాను, నన్ను క్షమించు, జాతర జరగాలంటే ఈ కిరీటం కావాలి, ప్లీజ్ కిరీటం ఇవ్వు అని అడగగానే ఆ మాటలు విన్న యోగి బాబు ఆత్మ మాత్రం ఊరి మంచి కోసమని ఈ కిరీటం నా దగ్గర పెట్టుకుని నేనేం చేసుకుంటాను, మీరే తీసుకుని వెళ్ళండి అని అంటాడు. దానికి మారిముత్తు నేను చేసిన తప్పులకి నన్ను క్షమించు, నీకు ఆ విధంగా ఆ రోజు అన్యాయం చేయబట్టే ఈ రోజు ఇంతమంది చేత నేను అవమానించబడుతున్నాను అని మారిముత్తు క్షమాపణ అడుగుతాడు. యోగి బాబు ఆత్మ వెంటనే మారిముత్తును చూసి ఇంకోసారి ఇలాంటివి ఎవరికీ చెయ్యకు అని కిరీటం ఇచ్చేస్తాడు. అలాగే ఇనియాని చూసి ప్రేమిస్తే పెళ్లి చేసుకోండి, లేకపోతే నాలాంటి అబ్బాయిలు మోసపోతారు, చాలా బాధపడతారు అని యోగి బాబు ఆత్మ అంటుంది. చివరికి ఆ కిరీటాన్ని కనగరాయన్ అలాగే మారిముత్తు ఇద్దరూ కలిసి అన్ని మర్యాదలు చేసి పూజలు చేసి జాతర స్టార్ట్ చేస్తారు. ఊర్లో మంచి వర్షం కూడా పడుతుంది. అలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.